నంద్యాల జిల్లాలోని ఆత్మకూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం అవినీతి అక్రమాలకు అడ్డాగా మారిందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇక్కడ డాక్యుమెంట్ రైటర్లు సబ్ రిజిస్ట్రార్లతో కుమ్మక్కై రిజిస్ట్రేషన్ ఫీజుకు రెండింతల వసూలు చేస్తున్నారని బాధితులు చెబుతున్నారు. చట్టంలోని లోసుగులను అడ్డుపెట్టుకుని ఒక సర్వే నంబర్పై 2-3 రిజిస్ట్రేషన్లు చేసి భూ వివాదాలకు కారణమవుతున్నారని సమాచారం. పారదర్శకతతో పనిచేయాల్సిన ఈ కార్యాలయం అవినీతి కేంద్రంగా మారిందని, సిటిజన్ ఛార్జ్ ప్రకారం సేవలు అందడం లేదని ప్రజలు వాపోతున్నారు. ప్రాపర్టీస్ అని చెప్పేసి 13/8/2025లో రిప్రజెంటేషన్ ఇచ్చినారు. సరైన కలిపి స్టార్ట్ చేయమని చెప్పేసి చెప్తే వాళ్ళకు ఇట్లా రిప్లై కూడా ఇచ్చాను. కాంట్రాక్ట్ అథారిటీ ద్వారా మీరు ప్రొబిటెడ్ ఎక్కించుకోండి, లేదంటే కోర్టుకి వెళ్ళి ఇంజక్షన్ ఆర్డర్ తీసుకోండి అని చెప్పేసి వాళ్ళకి రిప్లై చేసినాము. ఆపడానికి రిజిస్ట్రేషన్ ఆపడానికి లేదని చెప్పి చెప్పినాము. తర్వాత ఫర్దర్గా మున్సిపల్ కమిషనర్ కూడా లెటర్ ఇచ్చాడు మాకు. మున్సిపల్ కమిషనర్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్కి లెటర్ పంపించాము. 23 పంపించినాము. రిజిస్ట్రేషన్ స్టాప్ చేయడానికి లేదు, ఎటువంటి మాకు అధికారం లేదని చెప్పేసి మన గౌరవ ఎంఆర్ఓ గారు కూడా లెటర్ పెట్టారు మాకు. రిజిస్ట్రేషన్స్ ఆఫ్ చేయాలని చెప్పేసి ఈ ప్రభుత్వం ఎక్కేయాలా అని చెప్పి అడిగారు. అయితే మాకు ఇప్పుడు ఈ సర్వే నెంబర్ అన్ని నోటిఫై చేయండి అని చెప్పేసి ఎంఆర్ఓ గారికి 28/2025 లెటర్ కూడా పెట్టాము. మీరు నోటిఫై చేస్తే మేము ప్రభుత్వం ఎక్కిచ్చేస్తాము, ఫర్దర్ ట్రాన్సాక్షన్ చేయమని చెప్పేసి. నేను జరిగిన రిజిస్ట్రేషన్స్ వచ్చేసి అవేం ప్రొబిటెడ్ కాదు, అసైన్ ల్యాండ్ కాదు, గవర్నమెంట్ ల్యాండ్ కాదు, ఎండోమెంట్ ల్యాండ్ కాదు, పక్కా పట్టా ల్యాండ్. త్రూ కోర్టు ద్వారా వాళ్ళు కొన్నారు, కొన్ని ఫ్లాట్లు వేసి అమ్ముతున్నారు. నిన్న 3 రిజిస్ట్రేషన్స్ అయినాయి, 10 సెంట్ల దాకా రిజిస్ట్రేషన్. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి బస్వరాజు లైవ్ ద్వారా అందిస్తారు. చెప్పండి బస్వరాజు. నంద్యాల జిల్లా ఆత్మకూరు ఏదైతే సబ్ రిజిస్టర్ కార్యాలయం అవినీతి అక్రమాలకు కేంద్రంగా మారిన మనం చూస్తా ఉన్నాము. అంటే చాలా మంది ప్రజలు వాళ్ళ ఆస్తవతులు లేదా స్థలాలు కావచ్చు, క్రయ విక్రయాలు జరిగిన సమయంలో రిజిస్ట్రేషన్ కోసం అక్కడికి వెళ్తే వేలకు వేలు వసూలు చేస్తున్న పరిస్థితి. అంటే ఫీజ్ టు ఫీజ్ అని ఏదైతే డాక్యుమెంట్ రేటర్లు అదేవిధంగా సబ్ రిజిస్టర్ ఇద్దరు కుమ్మక్కయ్యి ఈ దోపిడికి పాల్పడుతున్నట్టు తెలుస్తా ఉంది. ఫీజ్ టు ఫీజ్ అని ఏదైతే ప్రభుత్వానికి సపోజ్ ఒక 50,000 చెల్లించాలనుకుంటే అందుకు రెండింతలు మరో 50,000 అదనంగా వీళ్ళకి ఇచ్చుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. అక్కడ డాక్యుమెంట్ రేటర్లు ప్రతి డాక్యుమెంట్ కూడా 2 నుంచి 3,000 వసూలు చేస్తా ఉన్నారు. అదే విధంగా కొన్ని ఏదైతే ప్రొవిషన్ లిస్ట్ లో ఉన్న ఆస్తులు సర్వే నెంబర్లు కూడా రిజిస్ట్రేషన్ చేస్తూ, డివిజన్ చేస్తూ, బార్ 1 బార్ 2 అని వేస్తూ ఇట్లా క్రయ విక్రయాలు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా కోర్టు పరిధిలో కొన్ని ఏదైతే గత కొన్నాళ్ళుగా కోర్టు పరిధిలో ఉన్న ఆస్తులను కూడా డబ్బుల కోసం రిజిస్టర్ చేస్తూ ఈ రకంగా వాళ్ళు దాయాగ్రమద్ద కావచ్చు లేదా క్రయ విక్రయాలు చేస్తున్నదే కావచ్చు గొడవలకు కారణమవుతున్న పరిస్థితులు ఆత్మకూరు కేంద్రంగా సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఉన్న పరిస్థితి మన దృష్టికి వచ్చింది. ఇటీవల 2 రోజుల క్రితం ఒక వ్యక్తి రిజిస్ట్రేషన్ కోసం వెళ్తే అదనంగా 50,000 అడిగిన పరిస్థితి ఘటన బయటకు వచ్చింది. అయితే మీడియా చెప్పుకోలేక 50,000 అదనంగా అప్పచెప్పి పని చేస్తున్న పరిస్థితులు. మరి రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రతి కార్యంలోనూ పారదర్శకంగా సేవలు అందించాలి, అంటే నీతి నిజాయితీ సామాన్య ప్రజలకు చెప్తా ఉన్నది. అయితే ఏదైతే ఆత్మకూరు సబ్ రిజిస్టర్ కార్యాలయం అయితే ఇందుకు భిన్నంగా విరుద్ధంగా అక్కడ సబ్ రిజిస్టర్ బరి తెగించి ఈ వసూలు పాల్పడుతున్నట్లు మనకు అర్థమవుతుంది. అదేవిధంగా డాక్యుమెంట్ రైటర్లు అన్ని దగ్గరుండి వాళ్ళు అన్ని పనులు చేస్తూ ఏదైతే సిటిజన్ చార్ట్ అనేది ప్రతి కార్యాలయంలో ఉంటుంది. అయితే అక్కడ ఆ సిటిజన్ చార్ట్ ఆధారం ఏదైతే సామాన్య ప్రజలకు సేవలు లేదా వివరాలు లేదా అంశాలు కావాలంటే చాలా ఇస్తున్న పరిస్థితి. మరి ఇలాంటి నేపథ్యంలో సమయం కావచ్చు స్పందించి తగు చూడాలని ఆ స్థానికులు అయితే కోరుతా ఉన్నారు. ఈ సబ్ రిజిస్టర్ పరిధిలో డబ్బు ఇచ్చాక క్లియరెన్స్ ఉందని తప్పుడు సర్వే నెంబర్లు లేదా సబ్మిట్ చేసి ఇలా రిజిస్ట్రేషన్ కి అనుమతులు ఇస్తున్న పరిస్థితి. ఈ రకంగా ముందు ఇతరంగా కేసులకు వెళ్లే పరిస్థితి అక్కడ చూస్తాం. మరి ఇలాంటి పరిస్థితిని చేసుకునే ఒక వెసులుబాటు ప్రభుత్వాలు సామాన్యుల దగ్గరికి వచ్చాయి. అయితే ఆ రకంగా జరగట్లే. ప్రతి ఒక్కరు కూడా అంటే నేరుగా డాక్యుమెంట్ రైటర్ కలిస్తే రిజిస్ట్రేషన్ కాని పరిస్థితులు కనిపిస్తున్నాయి. చేత అంటే సర్వే నంబరు అది ఉంది, లేదా రూల్ కి ఇది విరుద్ధంగా ఉంది, లేదా ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ లేదు, అదేవిధంగా వస్తువు సరిగా లేదని, లేదా ఆన్లైన్ లో సర్వే నెంబర్ రాంగ్ ఉందని, ఇలా రకరకాలుగా వచ్చిన వాళ్ళని కొంత ఆందోళనకు గురి చేస్తూ
తదనుగుణంగా రూపాయికి 5 2 రూపాయలు, 2 రూపాయలకి 5 10 రూపాయలు ఇలా ఎక్కడికి పడితే అక్కడ అందరి కాటికి దోచుకుంటున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే ఆత్మకూరు సబ్ రిజిస్టర్, అదేవిధంగా రెవెన్యూ, అదేవిధంగా మున్సిపాలిటీ వీళ్ళంతా కూడా కొన్ని వివాదాస్పద ఆస్తులు లేదా విలువైన భూములను అక్రమంగా అంటే లక్షల్లో డబ్బులు తీసుకొని అక్రమంగా పబ్బం గడుపుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఖచ్చితంగా అయితే అంటే ఉన్నతాధికారులు కావచ్చు, ప్రభుత్వం కావచ్చు, సామాన్యుల పక్షాన్ని నిలబడి సామాన్యులు ఇలా దోపిడీకి కాకుండా నిష్పక్షంగా ఏదైతే వాస్తవాల ఆధారంగా జెన్యున్ గా అక్కడ రిజిస్ట్రేషన్ జరగాలని ఒక డిమాండ్ వినిపిస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఇది బీఆర్కే న్యూస్ గ్రౌండ్ రిపోర్ట్ ద్వారా ఏదైతే సామాన్య జనానికి జరుగుతున్న అన్యాయాన్ని అయితే మనకి వెలుగులోకి తీసుకురావడం జరిగింది. అదేవిధంగా చాలా డాక్యుమెంట్స్ కూడా మనం ఏదైతే ప్రొడ్యూస్ చేయడం జరిగింది, కొందరు అక్కడ పెట్టడం జరిగింది. అదేవిధంగా సబ్ రిజిస్టర్ అంటే తన ఇష్టానుసారంగా ఒకవేళ మీడియా మేము బీఆర్కే న్యూస్ ద్వారా వాయిస్ అడగడానికి వెళ్ళినా కూడా కొంత విముఖత వ్యక్తం చేస్తూ అదో రకంగా ఫీల్ అయిన పరిస్థితులు కూడా మనకు కనిపిస్తున్నాయి. అయితే ఏదైతే మనం అంటే సామాన్య జనాలకు జరుగుతున్న అన్యాయం అడుగుతున్నాం, అన్యాయానికి ఏం చేయాలి అంటే వాళ్ళు సబ్ రిజిస్టర్ పేరు అని చెప్పి మద్దతుదారులను దోపిడీ చేస్తున్నారా లేదా అందరూ కలిసి కూడా మూకమ్మడిగా వాటాలు పంచుకుంటున్నారా అనేది తేలాల్సిన విషయము. ఈ అంశంలో మరి ముందు కూడా బీఆర్కే న్యూస్ మరింత సమాచారం అందిస్తా ఉంది. ప్రస్తుతానికైతే గవర్నమెంట్ కావచ్చు లేదా సంబంధిత ఏదైతే రిజిస్ట్రేషన్ ఐజీ వాళ్ళు కూడా దృష్టి పెట్టి ఆత్మకూరు కేంద్రంగా సబ్ రిజిస్టర్ కార్యాలయంలో జరుగుతున్న అవినీతి అక్రమాలపై చర్యలు తీసుకోవాలని సామాన్యులు అందరూ కూడా డిమాండ్ చేసిన పరిస్థితి. ప్రధానంగా ఏదైతే కొన్ని అంటే సర్వే నంబర్లు కోర్టులో వివాదాస్పదంగా ఉన్న ఆస్తులు కావచ్చు, ఇవి కూడా యథావిధిగా రిజిస్టర్ చేస్తున్న పరిస్థితి. మరి కోర్టు దిక్షారణ కింద ఇవన్నీ కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్స్ మనకు కనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ బస్వరాజ్.